అన్ అంతలో సొలొమోను మేల్కొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేముకు వచ్చి యెహోవా నిబంధన మందసము గల ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి, చూడండి, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? నిలువబడి దహన బలులు సమాధాన బలులు అర్పించారు. అంటే మనం బళ్ళు అని చోట ఏమనుకుంటాం ఎక్కువ శాతము, ఇప్పుడు బళ్ళు లేవు కాబట్టి ప్రార్థన అంటే నిలబడి ప్రార్థన చేయొచ్చు, నిలబడి సమాధాన ప్రార్థన చేయొచ్చు. అందుకే యేసు అన్నాడు, మీరు ప్రార్థనలో నిలబడినప్పుడు శత్రువు ఎవరైనా మీకు గుర్తొస్తే ప్రార్థనలో అతన్ని ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు కదా. మీ ప్రార్థనలో అతన్ని క్షమించండి అంట. అదే సమాధాన బల్లు అంటే, సమాధాన ప్రార్థన. ప్రభువా, నన్ను అపార్థం చేసుకున్నటువంటి పలానా సహోదరుని క్షమించయ్యా, పలానా సహోదరుణ్ణి క్షమించయ్యా అని మన ప్రార్థనలో మన మీద బాధపడ్డవారిని, మన శత్రువులుగా ఉన్నవారిని ఏం చేయాలి? క్షమించాలి, వారితో సమాధాన పడ. దాన్నే సమాధాన బలి అంటారన్నమాట. అంటే నిలబడి కూడా మనం ఏం చేయొచ్చు? ప్రార్థన చెయ్యవచ్చు. దానికి బలంగా మరొక వాక్యం చూడండి. మరొక వాక్యము దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 9వ వాక్యం చూసారు అక్కడ. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. నిలబడి ప్రార్థన చెయ్యవచ్చు. మోకరిచ్చి చేస్తేనే ప్రార్థన. ఆలకించి అనుకో ఎనిమిదో వాక్యం చూడండి లేకుంటే. వచ్చినప్పుడు మేము నీ మందిరం ఎదుటను నిలువబడి, అంటే ఇక్కడ నిలవబడి ఏం చేస్తున్న వాళ్ళు? మొర్ర పెట్టినలంటే ప్రార్థనే. మొర్ర అంటే ఏంటిది? ప్రార్థన. నిలవబడి ప్రార్థన చేయొచ్చు. మోకరింపు చేస్తేనే ప్రార్థన, అది నిలబడి చేసే ప్రార్థన కాదు అనుకోకుండా. ఇప్పుడు పండు వయసు, చిన్న వయసు. పండు నిలబడి ప్రార్థన చేస్తానంటే ఒప్పుకోము. సంస్థాన బాబు నిలబడి ప్రార్థన చేస్తే ఒప్పుకుంటాం. ఆయన వయసు ఈయన వయసు చాలా డిఫరెంట్. కాబట్టి మోకరింపలేని వారు నిలబడి ప్రార్థన చేయొచ్చు, మోకరించగల వారు మోకరించి ప్రార్థన చేయొచ్చు. జాయి మోకరించి ప్రార్థన చేయొచ్చు. లేదు నేను రిబకమ్మతో వంతు పెట్టుకుంటా, లేకుంటే కుమారకమ్మ అత్త కదా, ఆమె కూర్చొని ప్రార్థన చేస్తుంది, నేను కూర్చొని చేస్తానని అంటే జాయిని ఒప్పుకోము. అట్లా మనం నిలబడి చేసే సమయం వేరు, మోకరించేసే సమయం వేరు. ఎట్లాగైనా సరే మన పరిస్థితిని బట్టి వాటిలో మనము పాల్గొని దేవుణ్ణి మహింపరచాలి. కాబట్టి నిలబడి ఆరాధన చేయొచ్చు, అలాగే మోకరించి ప్రార్థన చేయొచ్చు. అదే ప్రకారంగా నిలబడి కూడా ప్రార్థన చేయవచ్చు. మరొక వాక్యం చూడండి. నిలబడి ప్రార్థన చేసిన వాక్యాలు 2 వాక్యాలు చూద్దాము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. నెహెమ్యా 9:4. నిలబడి ప్రార్థన చేసినట్టుగా బైబిల్ వాక్యాలు చాలా ఉన్నాయి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. అవును. నిలవబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు చాలు. నిలబడి వారందరూ ఏం చేశారు? మొరపెట్టంటే ప్రార్థన చేసిరి. మరొకరు ఇంకొక వాక్యం చూడండి. యోవేల్ గ్రంథము 2:17. నిలబడి ప్రార్థన చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయలేని వారు నిలబడి ప్రార్థన చేయాలన్నదే దేవుని వాక్యం నేర్పిస్తుంది. యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీళ్లు విడుచుచు
యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొనుము, అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయుటకు ఆ వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడలా ఏమా ఏమాయను అని అందురు కదా, వేడుకొనవలెను. చూడండి, యాజకులకు కన్నీటితో నిలబడి ప్రార్థన చేస్తున్నారు. లేదు నాకు మోకరిస్తేనే కన్నీళ్ళు వస్తాయి, కాదు కాదు, నిలబడైనా సరే మనసులో దుఃఖం ఉంటే ప్రభువా నీ జనుల ఎడల జాలిపడము. ఉదాహరణకి ఇప్పుడు ఎలియాజరు గురించి ప్రార్థన చేసేటప్పుడు తప్పక తల్లిదండ్రులకు ఎలాగో తెలిసిన వారికి కన్నీరు వస్తాయి, నిలబడిన వస్తాయి, మోకరించిన వస్తాయి, కూర్చున్న వస్తాయి. అంటే బాధ అనేది లోపల ఉంటే కళ్ళమ్మడి నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి. ఇదిగో నీ జనులు అన్యులు ప్రభుత్వం చేసి వారిని ఎంతగానో అవమానపరిచేట్టుగా ఉంది కాబట్టి దయచేసి వారి మీద జాలిపడయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నారంట. ఎట్లాగా? నిలబడే. మరొక వాక్యం చూద్దాము. మార్కు వార్త 11:25. నిలబడి ప్రార్థన చేసిన సందర్భాలు కన్నీటితో ఉన్నాయి, మామూలుతో కూడా ఉన్నాయి. కాబట్టి నిలబడి ప్రార్థన చేస్తే తప్పు, నిలబడి ప్రార్థన చేస్తే పాపము. ఖచ్చితంగా మోకరించాలి. అది బస్టాండ్ అయినా, అది సంత వీధులు అయినా, అది రోడ్డు వీధులు అయినా మోకరించాల్సిందే. మోకరించకపోతే వానికి విధేయత లేదు, మోకరించకపోతే వానికి క్రమం తెలియదు అని తప్పుపడుతూ ఉంటారు కొంతమంది కదా. కాబట్టి నిలబడే సందర్భంలో నిలబడి ప్రార్థన చేయాలి, మోకరించిన సందర్భంలో మోకరించి ప్రార్థన చేయాలి. కొంతమంది చేస్తారంటే రోడ్ల మీద మోకరించి ప్రార్థన చేస్తారు, చెప్పులు కింద వేసుకొని చెప్పుల మీద మోకరించుంటారు. అంత అవస్థ, నిలబడి ప్రార్థన సరిపోదా? చేయొచ్చు. కాబట్టి వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం. రోడ్లో అయినా అపోస్తలుల పౌలు సముద్ర ఒడ్డున మోకరించి ప్రార్థన చేసినాడు అని ఉంటుంది అన్నమాట. ఏదో ఒక ముక్క పట్టుకున్నది రోడ్ల మీద ప్రార్థన అంటే ఒక ముక్క పట్టుకొని చేసేది కాకుండా సమయ సందర్భాన్ని బట్టి మనం మోకరించి ప్రార్థన చేయాలి, నిలబడి కూడా ప్రార్థన చేయొచ్చు. మోకరించి ఏడ్చి ప్రార్థన చేయొచ్చు, నిలబడి కూడా ఏడ్చి ప్రార్థన చేయొచ్చు. అది సందర్భము, వయసును బట్టి కూడా. సో నేను కలిగి ఉన్న ఎడల చూడండి, మీరు నిలబడి ప్రార్థన చేయునప్పుడెల్లను అదే ఇందాక చెప్పిన మాట వాక్య చదివాం మనం, అంతే కదా. ఎప్పుడు ప్రార్థన చేసినా నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా అయ్యా ఇదిగో నా శత్రువును క్షమిస్తున్నానయ్యా, క్షమించయ్యా అని నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మనం ఏం చేయాలంట? క్షమించాలి. అలాగే ఇంకో వాక్యం చూడండి, లూకా సువార్త 7:30. చాలా ఉన్నాయి నిలబడి ప్రార్థన చేసే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. చాలామంది తప్పు పడతారు, కానీ నిలబడి ప్రార్థన చేస్తే మోకరించేకి అంత ఒళ్ళు బరువా? కొంతమంది ఒక్కాలు మోకరేసి ఒక్కాలు చక్కబెట్టి పెడతేస్తుంటారు, ఒక్కాలు వంచుంటారు కింద, ఒక్కాలు నిలబెట్టింటారు. అదొక రకమైన ప్రార్థన. రకరకాలుగా ఇదంతా చేసేది భంగిమల చేసేటువంటి ప్రార్థనలు. కాబట్టి దయచేసి మనము నిలబడి ప్రార్థన కూడా చేయొచ్చు, తప్పు కాదు. లూకా సువార్త వెనుక తట్టు ఆయన పాదాల దగ్గర నిలబడి ఏడ్చి కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తుడచి ముద్దు పెట్టుకొని ఆ అత్తరు పాదములకు పోసాను. అంటే వెనుక తట్టు నిలబడి ఏం చేసినామా? ఏడ్చి ప్రార్థన చేసి. సరే, అంటే ఒకటి నిలబడి ఆరాధన చేయొచ్చు దేవుణ్ణి, 2 నిలబడి దేవునికి ప్రార్థన చేయొచ్చు, 3 చూద్దాం. మూడోది అదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. అదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 19వ వాక్యం చూడండి ఒకసారి దయచేసి. కహాతీయులు సంతతి వారనగు లేవీలు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంటే నిలబడి దేవుణ్ణి ఏం చేయొచ్చు? నాయన స్తుతించవచ్చు. 1 నిలబడి దేవుణ్ణి ఆరాధించవచ్చు, 2 నిలబడి దేవుణ్ణి ప్రార్థన చేయొచ్చు, 3 నిలబడి దేవుణ్ణి స్తుతించవచ్చు. దానికి వాక్యం చూద్దాం. ఒక వాక్యము ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. నిలబడి గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతించిరి. నిలబడి గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతించిరి.
శిల్పకారులు వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున వారై యాజకులు వంశస్థులు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. అంటే ఈ రెండు వచనాలు ఏమి చూపిస్తున్నాయంటే నిలువబడి దేవుణ్ణి స్తుతించేది చూపిస్తూ ఉన్నాయి, నిలువబడేది స్తుతిస్తూ ఉన్నాయి. ఇంకా అవసరమైతే ఇంకో చూడండి, చేతులు ఎత్తుట కూడా దేవుణ్ణి స్తుతించుటయే. చూడండి రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చూడండి, నిలువబడి ఆకాశం తట్టు చేతులెత్తుట అని ఉంటుంది. అందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను అంటే ఆకాశం వైపు చేతులెత్తుట కూడా నిలబడి దేవుణ్ణి స్తుతించు సూచిస్తూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనం ఒకటి దేవుణ్ణి నిలబడి ఆరాధించవచ్చు, 2 నిలబడి దేవునికి ప్రార్థన చేయొచ్చు, 3 నిలబడి దేవుణ్ణి స్తుతించవచ్చు. చేతులెత్తి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మనం ఏం చేయొచ్చు, స్తుతించవచ్చు. లూకా సువార్త 13:13 చూడండి ఒకసారి. చేతులెత్తుట కూడా దేవుణ్ణి స్తుతించుట సూచించును. చేతులెత్తుట కూడా దేవుణ్ణి స్తుతించుట సూచించును. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి స్తుతించుట, ఆకాశం వైపు చేతులెత్తుట, స్తోత్రించుట, ఇవన్నీ ఏం చూస్తాయంటే దేవుణ్ణి మహిమపరచుట. అంటే నిలబడి దేవుణ్ణి మహిమపరచుట. ఒకటి నిలబడి దేవుణ్ణి ఆరాధించవచ్చు, 2 నిలబడి దేవునికి ప్రార్థన చేయొచ్చు, 3 దేవుణ్ణి నిలబడి స్తుతించవచ్చు, దాన్నే మహిమపరచవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. 4 చూద్దాం. 4వది నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. నిలబడి చేయాల్సిన పనులు. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఇది కూడా చాలా ప్రాముఖ్యం. నిలబడి ఏం చేయాలి మనము? దేవుణ్ణి ఆరాధించేది మాత్రమే కాదు, నిలబడి దేవునికి ప్రార్థన చేసేది మాత్రమే కాదు, నిలబడి దేవుని స్తుతించి మహింపచ్చేది మాత్రమే కాదు, నిలబడి పాపాలు కూడా ఒప్పుకోవాలి. మన పాపాలు ఒప్పుకోవాలి, మన పితరుల పాపాలు ఒప్పుకోవాలి. ఎందుకంటే నాకు షుగర్ ఉంది అని చెప్పేటప్పుడు కొంతమంది ఏమవుతారంటే వంశపారంపర్యంగా వచ్చిన షుగరు, మా అమ్మకు వచ్చింది, మా ఆయనకు వచ్చింది, తర్వాత నాకు వచ్చింది. అంటే మన పితరులకు షుగర్ వచ్చింది కాబట్టి మనకు వచ్చింది. కొన్ని వంశపారంపర్యం వస్తాయి, కొంతమందికి దేహ పరిస్థితిని బట్టి వస్తాయి, కొంతమందికి ఆయా టెన్షన్లు బట్టి కూడా వస్తూ ఉంటాయి ఈ రోగాలు అనేవి. కాబట్టి మన పితరులకున్న షుగరు నాకు వచ్చింది అని చెప్పినట్టుగానే మన పితరుల పాపాలు కూడా, అయ్యా నా తండ్రి నా తల్లి ఇలాగ లేక నా తోబుట్లు నా అంత సంబంధికులు అయ్యా పాపం చేశారు, వారిని క్షమించండి, వారి పాపాలు క్షమించండి, నా పాపాలు క్షమించండి, పాపాలు ఒప్పుకోవాలి. చూడండి లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. పాపాలు ఒప్పుకుంటున్నాడు యేసు ప్రభు దగ్గర నిలబడి ఈ జక్కయ్య. లూకా సువార్త 19:8. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని వద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అంటే జక్కయ్య ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఒప్పుకుంటున్నాడు. సామాన్యంగా ఒప్పుకునేది తక్కువ, కప్పుకునేది ఎక్కువ. కప్పుకుంటే ఎవరికి నష్టము? ఎవరు కప్పితే వాళ్ళకే నష్టం. మోసే హత్య చేశాడు, కప్పాడు. మోసే హత్య చేశాడు, కప్పాడు. ఉదయానికంతా తెలిసిపోయింది. వెంటనే మరో రోజు ఆయన చెబుతుంటే నిన్న
ఆ అతను చంపి కంపినట్టుగా నన్ను చంపి కప్పాలనుకున్నావా అంటారన్నమాట. అంటే కప్పుకుంటే వాసన వచ్చి అందరికీ బయటపడుతుంది. అంత స్థితి రాకుండా అప్పుడే ఆ కప్పుకున్న విషయం వాసన బయటికి రాగానే తెలిసిపోయిందని మోసే పారిపోయాడు ఐగుప్తు నుంచి పెట్టి. అలా పారిపోని కారణం ఏంటంటే తాను పాపాన్ని కప్పాడు కాబట్టి. మనం కూడా పాపాలు కప్పుకుంటే మనం మన కుటుంబాలు దుఃఖ సాగరములో మునగాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మనం అలా కాకుండా పాపాలు ఏం చేద్దాము, ఒప్పుకుందాం. అది నోటితో చేసిన పాపమైనా, చూపుతో చేసిన పాపమైనా, చేతితో చేసిన పాపమైనా, కాలుతో చేసిన పాపమైనా, అంటే తన్నేది, కొట్టేది, తిట్టేది, చూసేది, ఈ 4 చాలా ప్రమాదకరమైనవి. వీటిని మనము ఎప్పటికప్పుడు ఏం చేస్తాలి, ఒప్పుకొని కడుక్కుంటూ ఉండాలి. లేక కప్పుకున్నాం అనుకో మనల్ని, మన కుటుంబాన్ని తరిమేస్తాయి, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా చేస్తాయి. కాబట్టి దయచేసి ఒప్పుకుందాం, ఒప్పుకునే వారిగా ఉండాలి ఎప్పుడు నిలబడి. అలాగే అదే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. 1 నిలబడి ఆరాధన చేసే విధంగా చేయవచ్చు, నిలబడి దేవునికి ప్రార్థన చేయొచ్చు, నిలబడి దేవుని స్తుతించి మహింపరచవచ్చు, నిలబడి పాపాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు 5వది నిలబడి మరియు వారు ఒక్క జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం నందు ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపాలని ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. నిలబడి దేవుని గ్రంథాన్ని చదివారు. నిలబడి దేవుని గ్రంథం కూడా చదవాలి. అందుకే చెప్పాను ఒకసారి, నేను ఆ కిటికీ దగ్గర నిలబడి 3 గంటల సేపు యెషయా గ్రంథం మొత్తాన్ని నిలబడి చదివినా నేను కూడా. అది యెషయా గ్రంథం 66 గ్రంథాలు ఉన్నాయి కదా, 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 అధ్యాయాలని 3 గంటలు పట్టిన చదవడానికి నిలబడి ఒకే స్థలంలో కదలకుండా, ఒకటి కూడా రాకుండా 3 గంటల సేపు ఆ కిటికీ దగ్గర నిలబడి నేను వాక్యము చదివాను. కాబట్టి నిలబడి కూడా వాక్యము చదవవచ్చు. యేసు ప్రభుకి పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. ఆయన నిలబడి దేవుని వాక్యాన్ని చదివినట్టుగా సువార్తల్లో కనబడుతుంది. కాబట్టి ఎట్టకేలకు మనం నిలబడి కూడా వాక్యాన్ని చదవవచ్చు. 1 నిలబడి దేవుణ్ణి ఆరాధించవచ్చు, 2 నిలబడి దేవుణ్ణి ప్రార్థన చేయొచ్చు, 3 దేవుణ్ణి స్తుతించవచ్చు, 4 దేవుణ్ణి పాపాలు ఒప్పుకోవచ్చు, 5 దేవుని సన్నిధిలో వాక్యం చదవాలి. 6వది చూద్దాం. 6వది యేస్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1-2 వాక్యాలు చూడండి. యేస్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1-2 వాక్యాలు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడు వాని స్వరము వింటిని. అంటే దేవుని మాటలు వినుట కూడా నిలబడి దేవుని మాటలు వినవచ్చును. దేవుని ఆత్మ అతనిలోనికి ప్రవేశించి అతన్ని చక్కగా నిలబెట్టగా అతడేమైనాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. కాబట్టి నిలబడి దేవుని వాక్యాన్ని కూడా వినవచ్చు, దేవుని స్వరాన్ని వినవచ్చు. మనము నిలబడలేకపోతే, చక్కగా నిలబడలేకపోతే ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ మనలోకి వచ్చి మనల్ని చక్కగా నిలబెట్టి మనల్ని ఏం చేయనంట, దేవుని స్వరాన్ని విన్నట్లుగా చేయును. కాబట్టి దైవజనమా, నిలబడి చేసే వాటిని బట్టి మనం తప్పుగా అపార్థం చేసుకోకుండా నిలబడి చేసే వాటిని నిలబడి చేయాలి. దాన్ని తప్పుగా భావం చేయించకుండా, తప్పుగా అర్థం చేసుకోకుండా మనం వాటిని కూడా ఆయా సమయాన్ని బట్టి, ఆయా పరిస్థితిని బట్టి వాటిని కూడా మనం ఏం చేయాలి, చేయువారిగా ఉండాలి. ఒకటి ఏం చేయాలంట, దేవుని సన్నిధిలో నిలబడి దేవుణ్ణి ఆరాధించవచ్చు. 2 దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి ప్రార్థన చేయవచ్చు. 3 దేవుని సన్నిధిలో నిలబడి దేవుణ్ణి స్తుతించవచ్చు. 4 దేవుని సన్నిధిలో నిలబడి పాపాలు ఒప్పుకోవాలి. 5 దేవుని సన్నిధిలో నిలబడి వాక్యమును చదవాలి. 6 దేవుని సన్నిధిలో నిలబడి దేవుని మాటలు వినవచ్చు. ఈ క్రమాన్ని తప్పక మనమంతా కొనసాగించాలి. కాబట్టి వయసును బట్టి చిన్న వయసు వాళ్ళు నిలబడాల్సిన అవసరం లేదు,
చేయవలసిన విధంగా చేయాలి. అనారోగ్యంగా ఉన్నవారు నిలబడే వాళ్ళు నిలబడి ప్రార్థన చేయాలి. కాబట్టి ఎట్టకైనా సరే సమయ సందర్భంగా చక్కగా నిలబడే వారిగా పరిశుద్ధాత్మ సహాయం పొంది, పరిశుద్ధాత్మ నేను చక్కగా నిలబడలేను, నన్ను చక్కగా నిలబెట్టు అని పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ మనం చక్కగా నిలబడి దేవుణ్ణి ఆరాధించాలి. చక్కగా నిలబడి దేవునికి ప్రార్థన చేయాలి. చక్కగా నిలబడి దేవుని స్తుతించాలి, లేక దేవుణ్ణి మహిమపరచాలి. చక్కగా నిలబడి దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకోవాలి. చక్కగా నిలబడి దేవుని వాక్యాన్ని చదవాలి. చక్కగా నిలబడి దేవుని వాక్యాన్ని వినాలి, లేక దేవుని స్వరాన్ని వినాలి. ఈ 6 అనుభవాలు మనము, మన కుటుంబము, మన సంఘము కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకుందాం. ఈ అనుభవాలు పరిశుద్ధ గ్రంథం మనకు అన్ని అనుభవాలు నేర్పిస్తుంది. పరిశుద్ధ గ్రంథం మనం ఎలా నడుచుకోవాలో, ఎలా కూర్చోవాలో, ఎలా వినాలో, ఎలా తినాలో, ఎలా పెళ్లి చేసుకోవాలో, పెళ్లి చేసుకుంటే వచ్చే కష్టాల్లో ఎలా బయటపడాలో, వాటన్నిటికీ బైబిలు పరిష్కార గ్రంథము. బైబిలు పరిష్కార గ్రంథము. బైబిల్ పరిష్కార గ్రంథం కాబట్టి ఈ పరిష్కార గ్రంథాన్ని మనం జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి, గమనించాలి.